హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను ప్రీవియస్ వీడియోలో మీకు సైకాలజీలో 2 క్వశ్చన్స్ అబ్జెక్షన్ ఉన్నాయి అని చెప్పి దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. సో ఇప్పుడు తెలుగు మెథడ్కి రిలేటెడ్ తెలుగు మెథడ్లో ఒక క్వశ్చన్ అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. ఎందుకు అంటే ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ మనకి ఆప్షన్స్లో ఇవ్వలేదు. సో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఐడి వచ్చేసరికి 3922661460 ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ అని ఇచ్చారండి కీలో. దీనికి అబ్జెక్షన్ ఏంటి అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ లేదు. ఆన్సర్ అనేది పదజాలము. నిఘంటువు అనే క్వశ్చన్, నిఘంటువులో అర్థాలు అనే క్వశ్చన్కి పదజాలం అనేది ఆన్సర్ అండి. ఇది రిఫరెన్స్ ఎక్కడి నుంచి అంటే తెలుగు అకాడమీ బుక్ సెకండ్ ఇయర్ పేజ్ నెంబర్ 236. సో మనం రిఫరెన్స్ పెడితే వాళ్ళు మనకు ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా యాడ్ స్కోర్ అనేది వస్తుంది. సో అందరూ ఈ క్వశ్చన్కి అబ్జెక్షన్ రైజ్ చేయండి. మ్యాథ్స్లో వచ్చేసరికి ఒక క్వశ్చన్ ఉందండి. క్వశ్చన్ ఐడి వచ్చేసరికి 3922661460. దీనికి ఆన్సర్ కీలో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారండి, 73 కరెక్ట్ అని ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ అబ్జెక్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 కరెక్ట్ అండి, 74 అనేది ఆన్సర్. సో రిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ టెక్స్ట్ బుక్స్ అలా ఏం లేదండి. దీంట్లో మనం ఇది ప్రాబ్లం కాబట్టి మ్యాథ్స్ సంబంధించి రిలేటెడ్ కాబట్టి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాము. సో దాన్ని వాళ్ళు రిఫరెన్స్గా తీసుకొని కరెక్టా రాంగా అనేది జడ్జ్ చేసి మనకి యాడ్ స్కోర్ ఇవ్వడమా, ఆప్షన్ చేంజ్ చేయడమా చేస్తారు. దీంట్లో అయితే మనకి ఆప్షన్ ఉంది కాబట్టి కీలో చేంజెస్ జరుగుతాయి. సో 1 నుంచి 100 వరకు గల సంఖ్యల్లో సంయుక్త సంఖ్యలు ఎన్ని అని అడిగారండి. 1 నుంచి 100 వరకు గల నెంబర్స్లో ప్రధాన సంఖ్యలు 25, మిగిలినవన్నీ రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని 75. అంటే 100లో 25 పోతే 75 కదండి. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబరు కాదు. 1 నుంచి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు ఎన్ని అని అడిగారు మనల్ని. అప్పుడు ఉన్న రిమైనింగ్ నెంబర్స్లో నుంచి 1 తీసేస్తే 74 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ కూడా మనకి అబ్జెక్షన్ రైజ్ చేస్తే కీలో చేంజెస్ చేస్తారు. 74 అనే ఆప్షన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మార్క్ యాడ్ అవుతుంది. సో అందరూ ఈ 2 క్వశ్చన్స్ అబ్జెక్షన్ రైజ్ చేయండి. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నేను రీల్ చేస్తానండి, షార్ట్ చేస్తాను. అది చూసి ఆ క్వశ్చన్స్ కూడా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి. రేపు ఒక్కరోజు మాత్రమే మనకి టైం ఉంది. సో వీలైనంత త్వరగా అబ్జెక్షన్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ.